సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకైతే చక్కని మొక్కజొన్న తీపి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఫ్రెండ్స్. చూసారా, మొక్కజొన్న పొత్తులు సీజన్ కాబట్టి ఇప్పుడు మనం ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తప్పకుండా మనం తినాలి ఫ్రెండ్స్. నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కనుక ఇప్పుడు మనకి మొక్కజొన్నల సీజన్ కనుక వీటితో తయారు చేసుకునే ప్రతి ఐటెం కూడా మనం చేసుకొని తింటే మన హెల్త్కి ఏమేం కావాలో చక్కగా ఆ ప్రోటీన్స్ అన్నీ అందుతాయి ఫ్రెండ్స్. మరి ఈ చక్కని పీచు పదార్థం అండి, దీంతో మనం అనేక రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మీకు చక్కని మొక్కజొన్న తీపి గారెలు బెల్లంతో ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటిలో ఏం చేద్దామంటే చక్కగా పీస్ తీసేసుకొని గింజలు ఒలిచేసుకుందామండి. గింజలు ఒలిచేసుకొని వాటితో మనం మిక్సీ పట్టేసుకొని మనం తయారు చేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మీకు తెలియపరుస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి ఏం చేయాలంటే ఇలా పీస్ తీసేసుకొని మనం గింజల్ని ఒలిసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. చూసారా, మనం ఇలా పీస్ తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టేసుకొని గింజలు ఒలిసేద్దామండి. చూసారా ఫ్రెండ్స్, ఒలిసేసానండి. ఒక క్షణం పడుతుంది, ఇది పెద్ద పని ఏం కాదు, మనందరికీ తెలిసినాయి కదండి. కాకపోతే లేతే తీసుకోవాలండి. లేతే తీసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇలా గోరు గిచ్చితే దిగిపోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చక్కగా వీటితో మనం ఇప్పుడు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారండి, మొక్కజొన్నలు చక్కగా ఒలిచేసానండి. 2 కప్పులు మొక్కజొన్నలకి 1 కప్పు బెల్లం అండి కావాల్సిన పదార్థాలు. ఇలాచీ పౌడర్ అండి నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మొక్కజొన్నలు మనం మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ జార్లోకి వేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారండి, ఇలా అయితే సరిపోతుంది మనకి. ఒక్కసారి జస్ట్ అలా తిప్పేసి కట్టేస్తే సరిపోద్దండి. ఎక్కువ పేస్ట్ లాగా ఉంటే బాగోదు. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పెట్టేసాం కదా, ఇప్పుడు ఇందులోకి 2 కప్పులకి కప్పు బెల్లం తురుగండి తరిగిందండి. చక్కగా తరిగేసాను నేను. ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువైనా జారైపోద్దండి, రావు కనుక రెండిటికి ఒకటి వేసుకుని ఇప్పుడు జస్ట్ కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దామండి. స్మెల్ బాగుంటుంది అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుని మనం ఇదిగోండి పొయ్యి మీద ఆయిల్ పెట్టేశాను. ఈ ఆయిల్ కాగిన తర్వాత మీ కలిపేసేసి అందులో వేసేద్దాం. ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కాగిన ఆయిల్లో వేసేద్దాం. కొద్దిగా తీసుకుని చిన్నగా. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలండి. స్టవ్ మంట తగ్గించుకోవాలి. మరి హైలో ఉంటే త్వరగా మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది కదండి. మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకున్నాం. కొంచెం చేయి తడి చేసుకుంటూ. కొంచెం పిండి జారైపోయింది అనుకోండి, కంగారు పడొద్దండి. మనం కొద్దిగా వరిపిండి యాడ్ చేసుకోవచ్చండి. కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. రావేమోనని. మరీ లేత అయితే కొంచెం ఇబ్బంది పెడతాయండి, రావు. లేత మొక్కజొన్నలు అయితే రావు, కానీ కాస్తంత వరిపిండిని యాడ్ చేసుకుంటే చక్కగా మనకు వస్తాయి ఫ్రెండ్స్. అలా అని పిండి రాలేదని కంగారు పడాల్సిన పని ఏమి కూడా లేదండి. చూసారండి, కమ్మని చక్కని మంచి టేస్టీ రుచికరమైన మనకి మొక్కజొన్న గారెలు తయారైపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చెప్పాను. చాలా సింపుల్ అండి. మొక్కజొన్నలు ఒలిసేసుకొని మిక్సీ పట్టుకొని బెల్లం యాడ్ చేసి ఇలాచీ యాడ్ చేస్తే అంతే ఫ్రెండ్స్. చక్కగా అన్నీ కలిసేసి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకుంటే మనకెంతో రుచికరమైన మొక్కజొన్న గారెలు రెడీ ఫ్రెండ్స్. అంతే అండి, చాలా సింపుల్ అండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.